హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టమాటో రైస్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా టమాటోస్ తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీరని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు, ఇలా పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరుముకొని పెట్టుకోవాలి. జీడిపప్పుని ఇలా కడిగి నానబెట్టుకోవాలి. బియ్యం కూడా 3-4 టైమ్స్ కడిగి ఇలా నానబెట్టుకోవాలి. అందులోకి కావాల్సిన మసాలాలన్నీ తీసేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. దాంట్లో ఆయిల్ వేసి సరిపడా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇలా మసాలా దినుసులు అనేసి వేసేసుకోవాలి. కరివేపాకు, జీడిపప్పు, కొత్తిమీర వేసేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకోవాలి మంచిగా. ఒక 2 మినిట్స్ పాటు ఇలా మంచిగా మగ్గిపోయినాయి. కరివేపాకు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. క్యాప్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కుక్ అయిపోయింది కదా. దీంట్లో అయితే మనం కారం వేసేసుకోవాలి. కొద్దిగానే కారం వేసేసుకొని ధనియాల పొడి, కొద్దిగానే వాటర్ అయితే వేసుకున్నాను నేను. ఇంకా కొంచెం మంచిగా మగ్గుతాయి టమాటా ముక్కలు కూడా. వేసుకొని ఇలా 1 మినిట్ ఇట్లా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్ అయిపోయిందిగా. దీంట్లోనే డైరెక్ట్గా నేను వాటర్తో పాటు రైస్ని వేసేసాను. వేసుకొని రైస్ వేసి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా చూసారుగా రైస్ అయితే ఒక 80% అయితే ఉడికిపోయింది. ఇట్లా కొత్తిమీర వేసేసుకున్నాను నేను పైన. వేసుకొని క్యాప్ పెట్టేసుకున్నాను. క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించాను. చూడండి ఇప్పుడు రైస్ ఎలా వచ్చిందో. బాగుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. దీంట్లోకి రైతా కానీ చట్నీస్ కానీ ఏవైనా వేసుకొని తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి రైస్ కూడా ఎంత బాగా వచ్చిందో. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.